వైసీపీ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సర్వనాశనం చేసిందని జనసేన కడప జిల్లా కోఆర్డినేటర్ సుంకర శ్రీనివాస్ ఆరోపించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా సుంకర శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. తర్వాత పేదలకు అన్నదానం చేశారు. పదవుల కోసం పాకులాడకుండా ప్రజలకు మరింత దగ్గరయ్యేలా పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేలా కృషి చేస్తానంటున్న జనసేన జిల్లా కోఆర్డినేటర్ సుంకర శ్రీనివాస్ తో మా కడప ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించినటువంటి సుంకర శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సుంకర శ్రీనివాస్ ప్రస్తుతం మనతో ఉన్నారు. కడప నియోజకవర్గంలో ఏ కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈరోజు పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా మీరు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు? నమస్కారం అండి. ఇవాళ మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం, ఒక పండుగ దినం. దీన్ని మేమంతా కూడా ఒక సేవా నివృత్తితో, మా నాయకుడికి పుట్టినరోజు జరుపుకోవడం ఇష్టం లేదు, ఎప్పుడు జరుపుకోరు కూడా. కానీ ఆయన ఎప్పుడు ఒక పిలుపునిస్తారు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజలందరికీ కూడా మన్నన పొందే విధంగా వాళ్ళకి ఏ విధంగా మనం సేవ చేయగలం, వాళ్ళ కష్టంలో ఏ విధంగా పాలు పంచుకోగలం అన్న విషయాన్ని మాత్రమే ఆయన మాకు చెప్తూ ఉంటారు. అందుకే మేము ప్రజల కోసం ఈరోజు మా ఉడతా భక్తిగా ఈరోజు పలు కార్యక్రమాలు చేపడుతున్నాం కడప నగరంలో, అలాగే ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా. ముఖ్యంగా ఇక్కడ మా నగరాధ్యక్షుడు శ్రీ బోరెడ్డి నాగేంద్ర ఆధ్వర్యంలో, ఆయన మిత్ర బృందం ఆధ్వర్యంలో ఇక్కడ అప్సరా థియేటర్ దగ్గర ఉదయం భవన నిర్మాణ కార్మికులకి అన్నదాన కార్యక్రమంతో ఈ మొదటి కార్యక్రమం మొదలైంది. ఆ తర్వాత మా జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమంతో పాటుగా ఉదయం 10:30కి అలాగే రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేశాము. దాంట్లో అందరం కూడా రక్తం మేము దానం చేస్తున్నాము. ఆ తర్వాత మేము రిమ్స్కి వెళ్ళి, మా నాయకుడు పిలిపించారు, ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రి రిమ్స్కి వెళ్ళి అక్కడ రోగులకి బ్రెడ్ పండ్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత వృద్ధాశ్రమం, రిమ్స్ దగ్గర ఉన్న వృద్ధాశ్రమానికి వెళ్ళి అక్కడ వృద్ధులకి అక్కడ వాళ్ళకి అన్నదాన కార్యక్రమంతో పాటుగా అక్కడ చెట్లు నాటే కార్యక్రమాన్ని కూడా మేము జరపబోతున్నాం. అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా మా నాయకులు ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో కూడా ప్రతి చోట ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం, సేవా కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి మేము దీన్ని ఒక పండుగ రోజులాగా ప్రజలకి ఒక అవకాశంగా తీసుకొని మా యొక్క పార్టీ గురించి, మా నాయకుడి గురించి, మేము చేసే కార్యక్రమాల గురించి తెలియచెప్పడానికి ఇది ఒక మాధ్యమంగా కూడా మేము ఈ పండుగ రోజు జరుపుకుంటున్నాం. సార్ చెప్పండి, ఇప్పుడే కూటమి అధికారం వచ్చినటువంటి నేపథ్యంలో జనసేన పార్టీ ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి ఏ విధంగా పార్టీని మీరు బలోపేతం చేయబోతున్నారు? పార్టీ ఉమ్మడి కడప జిల్లాలో పార్టీ బలోపేతం చేయడానికి మా నాయకులు, ముఖ్యంగా మా అధిష్టానం ఒక ప్రణాళికని వాళ్ళు మాకు ఇవ్వబోతున్నారు. ఎందుకంటే మొదటగా ముందు గవర్నమెంట్ సెటిల్ అవ్వాలి, గవర్నమెంట్ స్థిరపడాలి. ఎందుకంటే గత 5 ఏళ్లలో ఆ ప్రభుత్వం కష్టాల పాలు చేసి అధోగతి పాలు చేసింది రాష్ట్రాన్ని. వెంటిలేటర్ పైన పెట్టి వెళ్ళిపోయింది ఆ ప్రభుత్వం. ఇటువంటి ప్రభుత్వాన్ని స్థిరపరిచి కనీసం మనం వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చే విధంగా చేయడానికి కనీసం 1 సంవత్సరం రోజులు పట్టింది. అందుకే ఈ 1 సంవత్సరం రోజులు కూడా పాలన మీదే మా నాయకుడు దృష్టి పెట్టారు. ఆ శాఖలన్నింటినీ కూడా పరిగెట్టిస్తూ కేంద్రం నుంచి కూడా నిధులన్నీ తీసుకొస్తూ నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో, నరేంద్ర మోడీ గారి యొక్క ఆయన వితరణతో ఆ నిధులన్నీ కూడా మనకు రాష్ట్రానికి వస్తున్నాయి. అలాగే అనుభవజ్ఞుడు 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ, ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి, గ్రామ స్వరాజ్యం కోసం మా నాయకుడు ఏ విధంగా కష్టపడుతున్నారో అవన్నీ కూడా చేస్తూ ఇవాళ కడప జిల్లాలో కూడా పార్టీ నిర్మాణం గురించి కూడా ఈ దసరా తర్వాత ఆయన విద్యుజనాలని కూడా తెలుపుతామని చెప్పారు. తప్పనిసరిగా ఆయన ఏం ఆదేశం ఇచ్చినా పార్టీని బూత్ లెవెల్ వరకు పటిష్టం చేయడానికి, అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సరే, ఇప్పటికే జనసేన పార్టీ కడప నియోజకవర్గంలో క్రియాశీల రకంగా కూటమి అధికారం రావడానికి, టీడీపీ గెలవడానికి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యం. కానీ కడప నియోజకవర్గంలో ఇంతవరకు కూడా ఏ కార్యకర్తలు కూడా జనసేన పార్టీ తరఫున కూడా పదవి దక్కలేదు. ఇదే ఓవరాల్ గా జిల్లాలో కూడా ఇదే సమస్య ఉంది. దీనిపైన మీరేమంటారు? ఈ పదవుల గురించి మా నాయకుడు చెప్పేది ఒకటే మాట. మొన్న కూడా విశాఖపట్నంలో జరిగినటువంటి సేనతో సేన అనే కార్యక్రమంలో కూడా ఆయన చెప్పిన సందేశం ఏంటంటే, పదవులు ధనార్జన అనుకుంటే కనుక మీరు జనసేనకు రావద్దండి. పదవులు అనేవి వస్తాయి, మీరు కష్టపడుతూ ఉండండి. పొత్తులో ఉన్నాం, పొత్తు ధర్మంలో ఉన్నాం. ఎప్పుడు ఎలా ఏ పదవులు వస్తాయన్నది ప్రతి ఒక్కటి కూడా అది తప్పకుండా న్యాయం జరుగుతుంది. కాబట్టి మీరు ఓపికతో ఉండాలి. అలాగే మీరు ఖచ్చితంగా పార్టీ నిర్దేశించినటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకు అండగా ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ వెళ్ళండి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఎవరైతే పార్టీకి వెనక్కి ఉండి
సీనియర్లుగా ఉంటూ పార్టీ కోసం కష్టపడ్డారో వారికి ఖచ్చితంగా పదవులు దక్కుతాయని ఆయన మాకు తెలపడం జరిగింది. ఆ ఓపిక కూడా మాకు. ఇది శంకర్ శ్రీనివాస్ చెప్తున్నటువంటిది. అధికారంలోకి రావడానికి క్రియాశీలకంగా జనసేన పార్టీ ఎంతో కృషి చేసింది. అయినా మాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఒకటే, పదవులు ముఖ్యం కాదు, ప్రజలకు సేవ చేయడమే ప్రధాన లక్ష్యం, ప్రజలకు సేవ చేయడానికే పార్టీని కూడా పెట్టడం జరిగిందని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆదేశించారో ఆదేశాల ప్రకారంగా పార్టీని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా శంకర్ శ్రీనివాస్ చెప్తుంటారు.